జనసేనలో ఏదైతే నిన్ననే అక్కడ పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం. ఇప్పుడు అక్కడ వర్మ ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఇసుక గురించి కొంత ఇష్యూ చేసుకొస్తే ఇప్పుడు కొత్త కాన్సెప్ట్‌ని జనసేనలోనే ఇద్దరి మధ్యన వచ్చినటువంటి వివాదాన్ని సాక్షి హైలైట్ చేసింది. వరుస వివాదాలతో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు పరువు తీసుకుంటున్నారు. శనివారం ఇసుక వివాదం సద్దుమణక్క ముందు ఆదివారం చెరువు మట్టి కోసం జనసేనలో 2 వర్గాల ఘర్షణకు దిగాయి. ఈ ఘర్షణలో తమపై దాడి చేశారని విరవ గ్రామానికి చెందిన మాజీ ఎంపీ కురుమళ్ళ రాంబాబు పిఠాపురం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైతుల అవసరాల పేరుతో ఎఫ్కే పాలెం, విరవాడ గ్రామాల మధ్య పాపిడిదొడ్డి చెరువులో మట్టి తవ్వకాలకు అధికారుల నుంచి జనసేన నాయకులు అనుమతులు పొందారు. చెరువులోని మట్టిని మండలంలో ఉన్నటువంటి పలు ఇటుక బట్టీలకు విక్రయిస్తున్నారు. మట్టి తరలింపులో కొన్ని బట్టీలకు ప్రాధాన్యం ఇస్తున్నారని, మిగిలిన వారికి ఇవ్వడం లేదని జనసేన కురుమళ్ళ రాంబాబు ఆరోపించారు. చెరువులో మట్టి తవ్వకాలను పరిశీలించేందుకు ఆదివారం వెళ్లిన ఆయన మట్టి తరలింపు చేపడుతున్న వాళ్ళని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మట్టి తవ్వకందారులు రాంబాబుతో పాటు సకుమళ్ళ నాగేశ్వరరావు, కురుమళ్ళ మణికంఠ స్వామి ఆకుల ఆదినాల మీద దాడికి పాల్పడ్డారు. రాంబాబు చొక్కా జించేశారు. కొందరు గాయాలైన దీంతో కురుమళ్ళ రాంబాబు తదితరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ మీద దాడికి పాల్పడిన వాళ్ళ మీద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వాళ్ళని వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. పెట్టరైపోతున్న మట్టి మాఫియా మీద అధికారులు, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.